ఈరోజు మనం వంకాయ పల్లీల చట్నీ చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, కొద్దిగా చింతపండు, టమాటా అవసరం ఉంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేసేయండి, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ వేయించడానికి సరిపడా ఆయిల్ అండి, రుచికి సరిపడినంత ఉప్పు. ముందుగా కళాయి పెట్టుకున్నానండి. ఇవన్నీ ముక్కలు వేయించడానికి, వంకాయలు, పల్లీలు, పచ్చిమిర్చి వేయించడానికి. ఈలోపు మనం వంకాయ ముక్కలు కట్ చేసుకుందామండి రౌండ్గా. ఆయిల్ పోసుకు పచ్చిమిర్చి కట్ వేసుకోవాలండి, చింతకుండా ఉంటాయి. ముందుగా పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇదిగోండి ఇట్లా రౌండ్ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు. పల్లీలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా వేగుతాయండి. తీసుకోవాలండి, వేగిపోయినాయి. తీసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకో. మూత పెట్టుకుందామండి. వేయినట్టు చిటికెట్ పసుపు వేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఒక 3 నిమిషాలు. మూత పెట్టుకుందాం. తీసుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. ఇది మా ఇంట్లో చెట్టు వంకాయలండి. తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. వేగుతున్నాయండి, ఇంకొక 2 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలు వేసుకోవాలండి. ముందే వేసుకుంటే టమాటాల్లో తడి ఉండటం వల్ల తొందరగా మగ్గుతాయండి, నూనెలో వేగకుండా. అందుకని ముందు నూనెలో వేయించుకున్నాక టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మొత్తం వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ముందుగా చింతపండు, వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ముందు ఇవి మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ వేసుకొని. తర్వాత వంకాయ టమాటా ముక్కలు వేయించి తర్వాత పట్టుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నామండి. మరీ మెత్తగా కాకుండా బరక్క పట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వంకాయ టమాటా కలిపి వేయించుకున్న ముక్కలు వేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని కూడా మిక్సీ పట్టుకున్నామండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక పట్టుకోవాలండి. మరీ మెత్తగా అయితే బాగోదండి, టేస్ట్ ఉండదు. కొద్దిగా ముక్కలు అవి తగులుతూ ఉండాలండి నోటికి. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ, పూరీలో కానీ, దోశలో కానీ దేనికైనా చాలా బాగుంటుందండి. దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం. అన్నీ నూనెలో వేయించుకున్నాం కాబట్టి తాలింపు పెట్టుకోకపోయినా ఏం కాదండి, మన ఇష్టం అది.
నేను తాలింపు పెడుతున్నాను. గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, మునగాకు, కరివేపాకు బదులు మునగాకు వేసుకోవాలండి. ఎందుకంటే ఇందాక వేసుకున్నాం కాబట్టి మునగాకు వేసుకోవాలి. మునగాకు ఎంతో మంచిదండి ఆరోగ్యానికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద పోసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన వంకాయ పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. జో రుచి వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాస్కులు తప్పక ధరించండి, శానిటైజర్ తప్పక వాడండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. వ్యాక్సినేషన్ అందరూ వేయించుకోగలరు.